ఉద్యోగం మానిపట్ట తప్పుతా నా వల్ల కాదు. అనే ఈడెట్టి టార్చర్కి ఏదో రోజు మార్చడానికి పోతావురా బాబు. సైడ్ డిష్ నంచుకున్నట్టు అలా నంచుకుంటాడేట్రా శాడిస్తేదవా. అయినా నువ్వెందుకని అర్లీగా వచ్చి లాగిన్ అయిపోతున్నావు? కంపెనీ ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందని సంబరపడ్డా, కానీ క్యాబ్ మాత్రం 3 గంటల ముందే దొప్పించుకుంటారు. అక్కడ ఎర్లీ పికప్, ఇక్కడ ఎర్లీ డ్రాప్. లాగిన్ అవ్వకుండా క్యాంటీన్లో టైంపాస్ చేద్దామంటే సమోసాలకి సాయిల్కి సగం శాలరీ అయిపోతుంది. మనకన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు తెలుసా. తిన్నమ్మ జీవితం. సర్లే అని డబ్బులు అడిగావు కదా, 20,000 జీపే చేస్తున్నాను, ముందు నువ్వు కూల్ అవ్వు. మా థ్యాంక్స్ రా బాబు. ఊరుకా అన్నయ్య. అవును, ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు ఏంటన్నయ్య? 50 లక్షలకి షూరిటీ పెట్టారా, అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని. నువ్వు ఈ అప్పు కానీ తీర్చలేదనుకో, నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తాను. అర్థమవుతుందా? ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు అప్పులకి వడ్డీలు కట్టలేక సిడ్డి జారిపోతుందిరా కార్తీక్. చాలా రోజుల నుంచి శాలరీ ఇంట్లో ఇవ్వట్లేదు. ఏవైందని మా ఆవిడ అడగట్లేదు, అప్పులోళ్ళు ఆగట్లేదు. ఓ పక్క ఇంట్లో మా అమ్మ వాళ్ళు పిల్లల కోసం గోల. రైలు చక్రం కింద ఎట్టిన రూపాయి బిళ్ళ అయిపోయిందిరా పరిస్థితి. చక్రం ఎక్కినప్పుడల్లా లైఫ్ షేపులు మారిపోతుంది. సరే అన్న, ఉన్న డబ్బులన్నీ నీకే కొట్టాను. కొంచెం సాయంత్రం సిట్టింగ్ కొంచెం సైడ్ డిష్ నేను పెట్టుకుంటాలే అన్నాయ్. ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్టా? కాదు, మనం ఉన్న కష్టాల్లో బ్రెయిన్కి కొంచెం రెస్ట్. సరే పద, తాగి పడిపోతాం రాత్రికి. ఉద్యోగం మానిపట్ట తప్పుతా నా వల్ల కాదు. అనే ఈడెట్టి టార్చర్కి ఏదో రోజు మార్చడానికి పోతావురా బాబు. సైడ్ డిష్ నంచుకున్నట్టు అలా నంచుకుంటాడేట్రా శాడిస్తేదవా. అయినా నువ్వెందుకని అర్లీగా వచ్చి లాగిన్ అయిపోతున్నావు? కంపెనీ ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందని సంబరపడ్డా, కానీ క్యాబ్ మాత్రం 3 గంటల ముందే దొప్పించుకుంటారు. అక్కడ ఎర్లీ పికప్, ఇక్కడ ఎర్లీ డ్రాప్. లాగిన్ అవ్వకుండా క్యాంటీన్లో టైంపాస్ చేద్దామంటే సమోసాలకి సాయిల్కి సగం శాలరీ అయిపోతుంది. మనకన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు తెలుసా. తిన్నమ్మ జీవితం. సర్లే అని డబ్బులు అడిగావు కదా, 20,000 జీపే చేస్తున్నాను, ముందు నువ్వు కూల్ అవ్వు. మా థ్యాంక్స్ రా బాబు. ఊరుకా అన్నయ్య. అవును, ఈ మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు ఏంటన్నయ్య? 50 లక్షలకి షూరిటీ పెట్టారా, అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని. నువ్వు ఈ అప్పు కానీ తీర్చలేదనుకో, నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి వచ్చేస్తాను. అర్థమవుతుందా? ప్రతాప్ సూసైడ్ చేసుకున్నాడన్నా, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు అప్పులకి వడ్డీలు కట్టలేక సిడ్డి జారిపోతుందిరా కార్తీక్. చాలా రోజుల నుంచి శాలరీ ఇంట్లో ఇవ్వట్లేదు. ఏవైందని మా ఆవిడ అడగట్లేదు, అప్పులోళ్ళు ఆగట్లేదు. ఓ పక్క ఇంట్లో మా అమ్మ వాళ్ళు పిల్లల కోసం గోల. రైలు చక్రం కింద ఎట్టిన రూపాయి బిళ్ళ అయిపోయిందిరా పరిస్థితి. చక్రం ఎక్కినప్పుడల్లా లైఫ్ షేపులు మారిపోతుంది. సరే అన్న, ఉన్న డబ్బులన్నీ నీకే కొట్టాను. కొంచెం సాయంత్రం సిట్టింగ్ కొంచెం సైడ్ డిష్ నేను పెట్టుకుంటాలే అన్నాయ్. ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్టా? కాదు, మనం ఉన్న కష్టాల్లో బ్రెయిన్కి కొంచెం రెస్ట్. సరే పద, తాగి పడిపోతాం రాత్రికి.